ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ప్రాజెక్ట్ భారతదేశంలోకి త్వరలో రానుంది. మనకు తెలుసు ఇంటర్నెట్ లేనిదే మన జీవితమే లేదు. అయితే ఎంత స్పీడ్తో ఇంటర్నెట్ వస్తుంది అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఆ లేటెన్సీ కూడా తగ్గాలి, ఆ ల్యాగ్ కూడా తగ్గాలన్నమాట. శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి దాదాపు మనం స్టార్లింక్ ప్రాజెక్ట్ చూసుకుంటే కనుక దాదాపు 100 దేశాలకు పైగా స్టార్లింక్ సేవలు చాలా దేశాలు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల పైగా పొందుతున్నాయి అనమాట. రీసెంట్గా భారత ప్రభుత్వం కూడా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇలాన్ మస్క్ స్టార్లింక్ ప్రాజెక్ట్కి. ఒకవేళ కనుక శాటిలైట్ బేస్డ్ స్టార్లింక్ ప్రాజెక్ట్ కనుక మన దగ్గరకు వస్తే కనుక అసలు ఇంటర్నెట్ ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి నెల ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ ఆ జాగ్రఫికల్ లొకేషన్ అక్కడున్న కనెక్టివిటీ ప్రకారం 3,000 నుంచి 7,000 వరకు ప్రతి నెల ఒక్కొక్క కస్టమర్కి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది కాస్త ఖర్చు ఎక్కువేలాగుంది. దాంతోపాటు కిట్ కొనుక్కోవాలి. ఇనీషియల్గా ఈ స్టార్లింక్ కిట్ ఒకటి కొనుక్కోవాలి. దానిలో వైఫై రౌటర్ కానీ ఆ యాంటీనా డిష్ కానీ ఇవన్నీ కొనాలన్నమాట. వీటన్నిటికి కూడా దాదాపు 40 నుంచి 50,000 అయ్యే ఖర్చు కనిపిస్తుంది. అమెరికాలో సేమ్ ఎవ్రీ మంత్ కస్టమర్ దాదాపు 30,000 రూపాయలు ఇంటర్నెట్ కనెక్షన్కి, శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ కనెక్షన్కి కడుతున్నారంట. భారతదేశంలో చాలా ప్రాంతాలు అర్బన్ కావచ్చు, రిమోట్ ఏరియాస్ కావచ్చు, వీటన్నిటి ప్రాంతాలు ఇది ప్రొవైడ్ చేయాలంటే ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా అయ్యే ప్రమాదమే కనిపిస్తుంది అనమాట.